హలో, గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్. నేను ఇవాళ పప్పు పాలకూర రెసిపీ చేస్తున్నాను. దానికి కావాల్సింది ఇదిగోండి, పప్పు ఒక కప్పు తీసుకున్నాను. అది వాష్ చేయడానికి ఈ కప్పులో వేసుకున్నాను. కొద్దిగా వాటర్ ఇలా నానబెట్టుకొని 2 నిమిషాలు. ఇదిగోండి చూడండి, పాలకూర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టి ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను పప్పు ఫ్రై చేయడానికి. ఇందులో పప్పు వేసుకుంటున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు అండి. పప్పు వేసాం కదండి, అందులోనే ఆకు వేస్తున్నాను. పాలకూర ఆకు కాబట్టి మనకి వాటర్ కాబట్టి ఇదంతా మనకి ఆకుకూర వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకొని ఇందులోనే మనం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇందులో మనం ఫస్ట్గా మెజర్మెంట్ తీసుకున్న పప్పుతోని ఒక్క నిమిషం ఉండమ్మా. ఇవ్వండి, పప్పుతో తీసుకున్న మెజర్మెంట్ ఉన్న కప్పు 3 కప్స్ వేస్తున్నాను. వేసుకోవాలి. దీని మీద కారం తగినంత వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టుకుంటున్నామండి. సెవెన్ విజిల్స్ వచ్చాయండి. ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుద్దుతోని స్మాష్ చేసుకుంటున్నాను మొత్తం. చూడండి ఎంత మంచిగా మెత్తగా ఉడికింది పప్పు. పాలకూర కూడా ఆకు కూడా మెత్తగా ఉడికిపోయింది. స్మాష్ చేసుకొని పప్పు బాగా మెత్తగా ఉడికింది. సో దీన్నంతా వేరే దాంట్లో కుక్కర్ నుంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చూడండి, పప్పు బాగా మెత్తగా చక్కగా ఉడికింది. స్టవ్ పైన ఇప్పుడు పప్పు తాలింపు కోసం అని స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. తాలింపు కోసమని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, కొద్ది జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. ఇప్పుడు తెల్లుల్లి రెబ్బలు చితగొట్టుకొని వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం చూడండి కొద్ది ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2-3 ఎండుమిర్చీలు, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి ఇంచుమించు. దీన్ని మనం ముందుగా పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, పప్పు పాలకూర, అందులోనే తాలింపు వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసాను. నేను ఇప్పుడు ఇందులో ఇదంతా తీసి పప్పులో వేస్తాను. తాలింపు రెడీ.
పప్పు పాలకూర రెడీ అండి.